ఇప్పుడు మనం క్లావికులర్ రీజియన్లో ఆ ముందు భాగానికి పీల్చుకుంటున్నాం మనం. స్టార్ట్ చేద్దాం. సో చేతులు ముందుకున్నాయి చూసారా, కొంచెం వెనక్కున్నాయి. ఓకేనా? ఇలా వెనక్కున్నప్పుడు ఇది లేస్తుంది, ఇది ముందుకుందనుకోండి ఇది వంగిపోతుంది. మనం పీల్చుకునేది పైకి. సో చేతులు క్రాస్ కావాలి. ఏది ఈ యొక్క భాగం ఏదైతే ఉందో ఇది క్రాస్ కావాలి. ఇలా కొంచెం ముందుకున్నా పని చేయదు. చేతులు వెనక్కు ఉండాలి, లేకపోతే వెన్నుముక దెబ్బతింటుంది, శరీరం దెబ్బతింటుంది. ఈ చేతులు అనేవి వెనక్కు ఉండాలి. నొప్పి వేసినప్పుడు మళ్ళీ కిందికి పెట్టేసుకో. శ్వాసే పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాస పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4 నెమ్మదిగా కిందకి. చేతులు లాగుతాయి, భుజాలని ఇప్పుడు ఏం చేయాలి? పైకి కిందకి ఊర్ధ్వ అధచాలనం చేయాలి. చేయటం వల్ల ట్రేపీజియస్ నర్వ్ అనేది ఫ్రీ అవుతుంది. ఎవరికైతే భుజాలు పట్టుకుంటాయో, షోల్డర్ జామ్స్ ఉన్నాయో, సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేతులు పైకి ఎవరైతే ఎత్తలేరో వాళ్ళు ఈ ముద్రలో చేయాలి, లేదా సో ఈ విధంగా పెట్టుకొని చేయాలి. నెమ్మదిగా భుజాలని పైకి కిందకి, మళ్ళీ ఒకసారి వెనక్కి ఇలా చాలనం. ఎస్, తిరిగి చాలనం. ఇలా వెనక్కి శ్వాసను ఫ్రీగా చేస్తూ మళ్ళీ ఫ్రీ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం ప్రాణాయామం. ఈ చేతులు పైకి పెట్టినప్పుడు ఇది లాగుతూ ఉంటుంది. ట్రేపీజియస్ కండరం అనేది మెడ ఈ కండరం లాగుతూ ఉంటుంది, అందువల్ల చేయాలి. ఇప్పుడు రెండో ప్రాణాయామం ఈ ఫ్రంట్ భాగానికి చేద్దాం. ఎందుకంటే పైన ఇప్పుడు మళ్ళీ చేతులు అలాగే పెట్టారనుకోండి కాసేపు చేతులు లాగుతాయి. అందుకని ముందు భాగానికి ఇక్కడ చేస్తాం కదా, ఇక్కడ కూడా ఛాతీ యొక్క యాంటీరియర్ హార్ట్ యొక్క ముందు భాగానికి, లంగ్స్ యొక్క ముందు భాగానికి ఫ్రంటల్ ఏరియా అంటాం. సో ఫ్రంటల్ ఏరియాకి చేద్దాం. యాంటీరియర్ ఏరియా అంటాం, ఆ తర్వాత పోస్టీరియర్ ఏరియా అంటాం. సో లంగ్స్ యొక్క ముందు భాగానికి చేద్దాం. సో ఇప్పుడు భాగాన్ని చేతులు ఇలా పెట్టుకుంటుంటాను, ముద్ర. సో ఈ విధంగా ఇది కరెక్ట్ పొజిషన్. ఎందుకంటే ఛాతీకి వెనక్కి వెళ్ళాలి చేతులు ఇలా. సో చేతులు ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. సో స్టార్ట్ చేద్దాం. సో చేతులు కిందికి ఉన్నాయా పైకి ఉన్నాయా, కిందికి పడిపోకూడదు. సో తను సరిగ్గానే చేతులు ప్యారలల్గా ఉంచింది. ఇది చూసుకోవాలి మనం, సమస్థితిలో ఉన్నాయా లేవా చేతులు అనేవి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాసే పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. శ్వాస పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాస పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు. శ్వాస పీల్చి 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు 3 శ్వాస
పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాసే పీల్చి 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చి 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 నెమ్మదిగా కిందకి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ చేస్తాం. ఇప్పుడు వెనక్కి కూర్చొని వెనక్కి చేతుల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం, ముందు భాగానికి చేస్తున్నాం. సో వెనక భాగంలో ఏ విధంగా పెట్టుకొని చేసేటువంటి, ఏ విధంగా పెట్టుకొని చేసేది, ఏ విధంగా పెట్టుకొని చేసేటువంటి ప్రాణాయామం. ఇక్కడికి డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటే ఏంటి, సో మన యొక్క కింది భాగంలో, లంగ్స్ యొక్క కింది భాగంలోకి వెళ్తుంది, పొత్తి కడుపులోకి శ్వాస వెళ్తుంది. ఇక్కడ ఏ విధంగా పెట్టుకొని చేయాలి. ఇప్పుడు బాగుంది, వెనక్కి కూర్చోబెడదామా. సో లేకుండా అలాగే చక్కగా వెనక్కి ఏ విధంగా పెట్టుకోవాలి. బాగుంది, చూసావు కదా, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నావా? సరే, నేను చూపెట్టాను కదా మీకు. సో భావన వీపు చూపెట్టడం మన యొక్క పద్ధతి కాదు కదా, అందుకని భావన వీపు చూపెట్టకూడదు, అందుకనే ఫ్రంటే చూపెట్టాలి. అది మన పరంపర కాదు. వీపు చూపెట్టడం అనేది మన యొక్క సాంప్రదాయం కాదు, మన ట్రెడిషన్ కాదు. అందుకే ఏరా వీపు చూపిస్తున్నావు ఏంటి అని అంటాం. వీపు చూపెట్టకూడదు, ఎప్పుడు కూడా ఎవరికి బ్యాక్ చూపెట్టకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ఆడిన మాట వెనక్కి వెళ్ళకూడదు. స్టార్ట్ చేద్దాం. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు 2 3 శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 2 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 శ్వాస కిందకి వెళ్ళిందా? ఇది ఊర్ధ్వగతి ప్రాణాయామం చేసాం, మధ్యగతి ప్రాణాయామం చేసాం, అధోగతి డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, క్లావిక్యులర్ బ్రీదింగ్ చేసాం, హార్ట్కి చేసాం, కింద ఉండేటువంటి జీర్ణ వ్యవస్థకి, పునరుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థకి, లంగ్స్కు కింది భాగానికి శ్వాస వెళ్ళడానికి చేసాం మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెడదాం. ఇప్పుడు ఈ ముద్రలో వేద్దాం. యాంటీరియర్ చేసాం కదా, పోస్టీరియర్ అంటే తల యొక్క వెనక భాగానికి శ్వాసని పీల్చటం. అలా వెనక భాగానికి పెట్టి చేద్దాం. శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు
శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపిపెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపిపెట్టు శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపిపెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపిపెట్టు శ్వాస పీల్చు 2 3 4 వదిలిపెట్టు 2 ఆపిపెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపిపెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపిపెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపిపెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపిపెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపిపెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపిపెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపిపెట్టు శ్వాస పీల్చు 2 3 4 నెమ్మదిగా కిందకి చేతులు కొంచెం చేతులు ముందుకు వచ్చినట్టున్నాయిగా అలా వెనక్కి ఉంచాలి చేతులు వెనక్కే ఉండాలి చేతులాగే కొంచెం లాగే ఈ రోజుకి ఇంకా మళ్ళీ ఇవన్నీ వేసామనుకో కష్టం అందుకని ఒకరోజు యాంటీరియర్ ఒకరోజు పోస్టీరియర్ ఇంకో రోజు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మనం చేయవచ్చు లేకపోతే చేతులు లాగుతూ ఉంటాయి భుజాల్ని ఫ్రీ చేసుకో మళ్ళీ చేతులు నెమ్మదిగా వెనక్కి ఇప్పుడు మనం ఈ భాగానికి చేయాలి సో ఇది మనం ఇది చేసాం కదా పోస్టీరియర్ బ్రీదింగ్ గుండె యొక్క వెనక భాగానికి ఈ యొక్క పోస్టీరియర్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ ఈ వెనక భాగంలోకి మీకు లంగ్స్ కెపాసిటీ సరిగ్గా ఉందా లేదా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు ఇక్కడ నొప్పి వేస్తుంది అంటే మీ లంగ్స్ కెపాసిటీ తగినట్టు లెక్క ఇక్కడ ఎప్పుడు కూడా శ్వాస పీల్చుకున్నప్పుడు ఇక్కడ నొప్పి వేయకూడదు పోస్టీరియర్ రీజియన్లో నొప్పి వేస్తుంది అంటే దాని అర్థం ఏంటి ప్రాబ్లం ఉన్నట్టు లెక్క శ్వాసను ఊపిరితిత్తుల నిండా పీల్చుకోగలగాలి మరి అటువంటప్పుడే శ్వాస పీసీఓడి ప్రాబ్లం ఉంది పల్మనరీ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ ఉంది క్రానిక్ సిఓపిడి అని అంటాం ఆస్తమా ఉంది న్యూమోనియా ఉంది పల్మనరీ ఎసిడోసిస్ అంటాం కీటోసిస్ అంటాం ఇలాంటి సమస్యలు ఏమవుతుంది అనుకున్నాం కదా CO2 నిండిపోతుంది లోపల మరి అటువంటప్పుడు ఎలాంటి ఆహారం తినాలి సో అలాంటి ఆహారం ఎందుకని అటువంటప్పుడు ఏమవుతుంది నీ రెస్పిరేషన్ తక్కువ ఉంది అంటే ఏంటి ఆక్సిజన్ అందట్లేదు సో CO2ని ఆల్రెడీ CO2తో నిండిపోయింది కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయింది అప్పుడు CO2ని మనం తక్కువ జనరేట్ చేయాలి CO2ని ఎక్కువ జనరేట్ చేయకూడదు అందుకని అప్పుడు ఏం చేయాలి మన యొక్క ఆహారం ఎలా ఉండాలి కీటోజెనిక్గా ఉండాలి సో దట్ అక్కడ ఆక్సిజన్ అనేది కన్జంప్షన్ ఉండదు దానివల్ల CO2 అనేది తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది తద్వారా లంగ్స్ అనేవి నెమ్మదిగా రికవరీ అవుతాయి అందుకే ప్రాణాయామం మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆహారం మార్చుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే లంగ్స్ కెపాసిటీ ఫుల్ ఉందో వాళ్ళు చక్కగా తినవచ్చు కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు కానీ ఎవరికైతే లంగ్స్ కెపాసిటీ లేదో ఎవరికైతే ఎనరోబిక్ బ్రీదింగ్ చేస్తున్నా అంటే హెవీ వెయిట్ ఛాంపియన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం తినాలి కీటోజెనిక్ డైట్ తినాలి అదే ఎనరోబిక్ అనుకో సో 0.7 ఉంటుంది 0.6 ఉంటుంది ఇన్ఫినైట్ ఉంటుంది మరీ ఎక్కువగా ఉంటుంది సో అందుకనే మనం ఎనరోబిక్లో CO2 జనరేషన్ అనేది మనం తక్కువ చేయాలి సో ఆక్సిజన్ CO2 డివైడెడ్ బై ఆక్సిజన్ అని అంటాం వాల్యూమ్ ఆఫ్ CO2 జనరేటెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అని అంటే రెస్పిరేటరీ కోషియంట్ అని అంటే సో ఇప్పుడు మనం సో ఈ యొక్క మధ్యగతి విభాగ ప్రాణాయామం చేద్దాం అలా వెనక్కి ఉంచి శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6
శ్వాస ఆపి పెట్టు, శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాసే పీల్చు 2 3 4. అతః ద్వితీయం మధ్యగతి విభాగ ప్రాణాయామం ఉత్తరప్రదేశే ఉత్తరదేశే వక్షస్థలే ప్రాణాయామం మధ్యస్థం కరిష్యామి. నెమ్మదిగా చేతుల కింద కొంచెం నెమ్మదిగా భుజాలని పైకి కిందకి వెనక్కి. సో ఈరోజు ఈ విధంగా మనం ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి, వాటితో ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.